ప్రైజ్ జీసస్. దేవునికి స్తోత్రం. ఈ దినమున మరి 21 దినమున దేవుణ్ణి ఆరాధించి మహిమపరుస్తూ దేవుని ఘనపరిచే దినమును మనకి దేవుడు ఇచ్చినందుకు దేవాతి దేవునికి వేలాది వందనాలండి. మరి మనం ఉన్న ప్రార్థనతో మన వర్షిప్ని స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ ఆల్ జస్ట్ బో హెడ్ అండ్ క్లోజ్ అవర్ ఐస్. పరిశుద్ధుడా గొప్ప దేవా, మీకు వందనాలు. మీరు ఇచ్చి ఉన్న ఈ యొక్క మంచి తరుణాన్ని బట్టి మీకు వందనాలు. మిమ్మల్ని స్తుతించి గణపరిచే తరుణాన్ని మాకు ఇచ్చిన విధమును బట్టి వందనాలు. 20 రోజులు మరి ఫాస్టింగ్ ప్రేయర్స్లో మీరు తోడుగా ఉన్న గొప్ప దేవుడవు. మీరు మాకు ఇస్తున్న శక్తిని బలమును బట్టి మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ చిన్న ప్రాథమిక పాదాలకు చేర్చుకోమని యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ గాడ్. మరి దినమున అందరూ మరి ఐ బిలీవ్ దట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ హ్యాపీ అండ్ మీరు ప్రశాంతమైన దినములను చూడబోతున్నారు. దేవుడు మనకిచ్చిన వాగ్దానములను బట్టి దేవునికి వందనాలు. ఐ బిలీవ్ దట్ ఎవ్రీవన్ ఆర్ కీపింగ్ యువర్ సెల్ఫ్ హైడ్రేటెడ్. వాటర్ తాగుతున్నారు మరి కంటిన్యూస్గా అని అనుకుంటున్నాను. మరి అదేవిధంగా ఆహారమును టైంకి తీసుకుంటున్నారు. కావాల్సిన యూనో కేర్ని మీరు తీసుకుంటున్నారు నమ్మొచ్చు. మనం దేవుని స్తుతిస్తూ మహిమపడతాం. మరి జయ జయ యేసు, జయ యేసు. ఈ దినమున మన జయక్రీస్తును జయ ధ్వనులతో దేవుని ఆరాధిస్తూ మహిమపడదామండి. లెట్స్ ఆల్ జస్ట్ సింగ్ అండ్ వర్షిప్ అవర్ లివింగ్ గాడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. గెలచిన జయ యేసు, మరణము ఓడెను జయ యేసు, మరణము గెలచిన జయ యేసు, మరణము ఓడెను జయ క్రీస్తు, పరమ బలమొసగు జయ యేసు, పరమ బలమొసగు జయ యేసు, శరణము నీవే జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. సమాధి గెలచిన జయ యేసు, సమాధి ఓడే జయ క్రీస్తు, సమాధి గెలచిన జయ యేసు, సమాధి ఓడెను జయ క్రీస్తు, సమరము గెలచిన జయ యేసు, సమరము గెలచిన జయ
యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు సాతాను గెలచిన జయ యేసు సాతాను ఓడెను జయ క్రీస్తు సాతాను గెలచిన జయ యేసు సాతాను ఓడెను జయ క్రీస్తు పాతవి గతించే జయ యేసు పాతవి గతించే జయ యేసు దాతవు నీవే జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు. ప్రైజ్ జీసస్. మరి ఇది మన దేవుడిచ్చి ఉన్న సమయమున దేవుణ్ణి ఆరాధిస్తూ మహిమపరుస్తూ మరి దినమున మనకి ఇవ్వబడిన వాక్య భాగంలో జీవధారలు లివింగ్ వాటర్స్ are with us. God is gonna help us. God is gonna rescue us in every situation. సో జీవనది నా హృదయంలో ప్రవహించ చేయమనయ్యా యేసయ్యా అంటే మనం దేవుని స్తుతిస్తూ మేము పడదామండి. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. Thank you, Jesus. Amen. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా నా యేసయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. Thank you, Jesus. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకించుము
అభిషేకం చేయుమయా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, నా యేసయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి దినమున దేవుడు మనకిచ్చి ఉన్న యొక్క మరి సజీవుల లెక్కలో మనల్ని యొక్క దినమునకు దేవుడు తీసుకొచ్చిన విధమును బట్టి వందనాలు. 21 దినమున దేవుడు మనము దేవుని యందు గడిపే ఒక తరుణాన్ని మనకిచ్చిన విధమును బట్టి వందనాలు. మరి మీరు కనుక ఈ దినమున ఇవ్వబడిన వాగ్దానము దేవుడు మనకి, హీ షల్ డ్రింక్ ఎట్ ద బ్రూక్ ఇన్ ద వే, therefore shall he lift up the head. జీవ జలాల నుండి శక్తిని పొందుచున్నారు. ప్రైజ్ జీసస్. దినమున మనకి ఇవ్వబడిన ఈ ఒక వాక్య భాగమును ఒక చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడా, దినమున వాక్యమును మీరు మాతో మాట్లాడబోతున్న విధమును బట్టి వందనాలు. జీవధారలు మా నుంచి యేసయ్యా మాకు చేయమనిచ్చునుగాక నాయన. యేసయ్యా వాక్యంలో మీరు శక్తిని బలమును వినువారికి యేసయ్యా మీరు వెనుకడిని మీరు ఇవ్వమని ప్రార్థిస్తూ, అర్థము చేసుకునే హృదయమును చెప్పే నాకును వినేవారికిను సహాయం మీరు దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ గాడ్. మరి దినమున లెట్ us take the first part. He shall drink of the brook in the way. మరి మనము ఈ దినమున ఒక సంఘటన మనం లెట్స్ కీప్ అవర్ సెల్వ్స్ ఇన్ ఎ జర్నీ. మనము ఈ లోక సంబంధంగా ఈ లోకంలో ఇప్పుడు ఈ జనరేషన్స్లో వీ హ్యావ్ లాట్ ఆఫ్ ట్రావెల్, డిఫరెంట్ వేస్ ఆఫ్ ట్రావెల్ అరేంజ్మెంట్స్. రోడ్ మీద మనకి కార్స్తో మరి ఫ్రీ వేస్ కానీ మరి ప్రతి ఒక్కటి మన జీవితాలలో మనకి ఈజీనెస్ని మనకి ఫాస్టెస్ట్ మరి 1 అవర్లో మరి మొన్న రీసెంట్గా చూసి ఉన్నాను. 1 అవర్లో పీపుల్ హ్యావ్ ట్రావెల్ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ టు ఇండియా. మరి ఒక ఫాస్టెస్ట్ మన ఫ్లైట్ని మనం చూస్తున్నాం. మరి అది రానున్న రోజులు ఇంకెంత ఫాస్ట్ అవుతాయో, మరి ఎంత గొప్ప తరుణాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు మనకు అనేది. ఎవ్రీథింగ్ ఈజ్ ద బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్ విచ్ ఐ బిలీవ్. జ్ఞానమును దేవుడు ఇచ్చు, ఆ జ్ఞానమును సంపాదించుకున్న ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చే గొప్పది. మానవులకి ఈ సృష్టిని కలిగించి మనకి జ్ఞానాన్ని ఇచ్చే గొప్ప దేవుడు. దేవుడు మనల్ని కూడా ఎంతో గొప్ప నాయకులను దేవుడు లేవనెత్తాలని కోరుకుంటున్నాం. కానీ ఈ దినమున లెట్ us go in a journey. మనము ఈ సందేశాన్ని అన్నింటినీ ఐ వాంట్ క్లియర్ ఇల్లస్ట్రేషన్ త్రూ ఏ జర్నీ. మనము యెరూషలేము పట్టణమునకి మనము బయలుదేరి వెళ్తున్నాం. ఒకవేళ మీరు బ్యాక్గ్రౌండ్ కనుక చూడగలిగితే మనం ఒక గాఢ ఒక అడవిలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. మన జీవితాలలో మనం అన్నీ ఒక ప్రయాణంకి వెళ్ళాలి, ఏదైనా జర్నీ లేకపోతే ఏదైనా ప్లేస్కి వెళ్ళాలి అంటే లెట్స్ గో బ్యాక్ టు ద బీసీ టైంలోకి వెళ్దాం. అప్పుడు మరి ట్రావెల్ చేయడానికి గుర్రాలు లేకపోతే అవి ఉన్నాయి, లేకపోతే కాలినడకన వారు ట్రావెల్ చేసేవారు. ఈ దినమున మనం ఒక కాలినడకన ఒక వ్యక్తిగా మనం చూస్తున్నాం, యాత్రికులం అని అంటున్నాం. సో నేను ఒక యాత్రికుడిగా ఒంటరి ప్రయాణం మనం చేస్తున్నాం. ఇక్కడ ఒక ఘట్టమైన అడవిలో మనం బయలుదేరాం. ఎక్కడికి? యెరూషలేము అనే పట్టణానికి బయలుదేరుతున్నాం మనం. సో లెట్స్ అస్యూమ్ మీరు బ్యాక్గ్రౌండ్ మన పిక్చర్ చూడగలిగితే కనుక దట్స్ భయంకరమైన ఒక అడవిలో మనము ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఎక్కడికి వెళ్తున్నామంటే యెరూషలేమునకి వెళ్తున్నాం. సో లెట్స్ అస్యూమ్ దట్ మనం బయలుదేరినప్పుడు నార్మల్లీ వీ క్యారీ టిఫిన్ బాక్సెస్ అండ్ వాటర్ అలాంగ్ విత్ అస్. బట్ ఈ జర్నీ మనము ప్రయాణం చేస్తున్న జర్నీలో ఇట్స్ అరౌండ్ ఆల్మోస్ట్
200 కిలోమీటర్స్ అని మనం అనుకుందాం. 200 కిలోమీటర్స్ అంటే ఆల్మోస్ట్ 24 అవర్స్ నుంచి 2 days వరకు ప్రయాణం చేయాల్సి వస్తుంది కాలినడకన. ఎందుకంటే కొండలు ఎక్కాలి, దిగాలి, చాలా ప్రయాణంలో మనకు చాలా అడ్డంకులు ఉంటాయి. సో మనం వెళ్తున్న ప్రయాణంలో వి క్యారీడ్ అవర్ సెల్వ్స్. మరి ఏమైందంటే దారిలో వెళ్తుండగా ఈ యొక్క తెచ్చుకున్న టిఫిన్ బాక్స్ అండ్ మరి మనం తెచ్చుకున్న ప్రొవిజన్స్, మరి వాటర్ బాటిల్ అవన్నీ ఎవరో మన దగ్గర నుంచి తీసుకొని వెళ్ళిపోయారు. దొంగతనం చేయబడ్డాం. మనము ఆ ప్రయాణంలో ఒంటరిగా వెళ్తున్నాం. మరి దోపిడీ దొంగలు ప్రతి ఒక్క దారిలో ఉంటారు. మరి ఆ దోపిడీ దొంగలు మన దగ్గర ఉన్న ప్రతి ఒక్క వస్తువుని తీసుకొని మరి వాళ్ళు ప్రొవిజన్స్ని, మరి యొక్క క్యారీ చేస్తున్న వాటర్ అన్నిటిని తీసుకొని వెళ్ళిపోయారు. ఆ టైంలో మనకి ఏ విధంగా ఉంటామంటే నిస్సహాయంగా మనము ఆ యొక్క ప్రదేశంలో ఉంటాం. మనము ఈ సిచ్యువేషన్, ఈ వాక్యము మీరు ఆ నిస్సహాయంగా ఉన్న అడవిలో మనం మాట్లాడుకోబోతున్న ఈ యొక్క వాక్య భాగం ఇది. మరి దావీదు, ఒకసారి మీరు ఆ యొక్క ప్రదేశంలో ఉన్నారు. లెట్ us టాక్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ సామ్స్ టుడే. మరి ఈ యొక్క దావీదు రాసిన ఈ యొక్క కీర్తన 110వ కీర్తన, ఐ బిలీవ్ ఇట్ ఈస్ ఎ ప్రొఫెటిక్ సామ్ ఆఫ్ డేవిడ్ ఫర్ ఆ లార్డ్ జీసస్ క్రైస్ట్. మొదటి వచనం మనం చూస్తే, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండనిమ్ము. ప్రైజ్ గాడ్. బిలీవ్ దట్ దిస్ ఈజ్ రిఫరింగ్ టు ఆర్ యావే, యెహోవా దేవుడు, మన యొక్క ఒక్క దేవుడు, మనకున్నదల్లా గొప్ప దేవుడు, ఏకరీతిగా అయిన గొప్ప దేవుడు, మన తండ్రి గారు కుమారునితో మాట్లాడుతున్నట్టు యేసు ప్రభువుకు రాస్తున్న ఒక ప్రవచనంలా మనం దీన్ని చూడాలండి. మరి దినమున అంత గొప్ప మెస్సయస్ రెయిన్ అనౌన్స్మెంట్ ఇందులో కనబడుతూ ఉంటుంది మనకి ఈ కీర్తనలో. ఎంత గొప్పగా రాయబడి ఉండడం మనం చూస్తున్నాం. మరి ఆ యొక్క అడవిలో జర్నీ, అందుకే నేను దీనికి ఐ మెన్షన్ అస్ వీఆర్ ఇన్ ద జర్నీ అట్ ద మూమెంట్. ఆ జర్నీలో ఉన్నప్పుడు మరి ఇక్కడ ఏమవుతుంది, మన జర్నీలో ఉన్నప్పుడు వాట్ విల్ హ్యాపెన్ వెన్ someone has told your happiness, your own things. ఒకవేళ కనుక ఎవరన్నా వాటిని తీసుకుంటే ఎలా ఉంటుంది మన పరిస్థితి అంటే నిస్సహాయంగా, దెర్ ఈస్ నో వన్ టు హెల్ప్. ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. దాహం అవుతూ ఉంటుంది, ట్రావెల్ చేసి ఇంకా చాలా దూరం ప్రయాణం చేయాలి మన జీవితాలలో, కానీ దెర్ ఈస్ నో ప్రొవిజన్ ఇన్ అవర్ లైఫ్స్ అండ్ దెర్ ఈస్ నో హెల్ప్. దెర్ ఈస్ నో హెల్ప్ ఫర్ us. బట్ ఆ యొక్క సిచ్యువేషన్లో విల్ బి వెరీ 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 కదా, మనం చాలా జర్నీలో మన ఫీలింగ్. ఇవాళ ఐఎమ్ ఆస్కింగ్ యూ వన్ క్వశ్చన్, మీరు ఇటువంటి పరిస్థితుల్లో ఈ దినమునున్నారా? మీ జర్నీలో నాకు సహాయం ఎక్కర్లేదు, సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అనే ప్రతి ఒక్కరికి ఈ దినమున ఈ యొక్క వాగ్దానము, ఈ యొక్క సువార్త అయిన వాక్యం నిలబడబోతుంది మీతో పాటు. లెట్స్ ఆల్ ఓపెన్. మనం ముందుకు అలా చదువుకుంటూ ముందుకు వెళ్తుండగా మనము 4వ వచనం ఒకసారి చూద్దామండి. 4వ వచనం చూడగలిగితే కనుక, ద లార్డ్ హ్యాస్ స్వర్న్ అండ్ విల్ నాట్ రిలెంట్, యూ ఆర్ ఎ ప్రీస్ట్ ఫర్ ఎవర్ అకార్డింగ్ టు ద ఆర్డర్ ఆఫ్ మెల్కిషెదెక్. మరి మెల్కిషెదెక్ మరి యాజకులు మనం ఎక్కడ చూస్తామంటే, మనము ఒకసారి అందరు కనుక జెనిసిస్ 14 ఒకసారి ఓపెన్ చేయగలిగితే కనుక, అక్కడ అబ్రహాం గారు, మరి అప్పటికి ఇంకా అబ్రహాం గారు కాలేదు, కానీ అబ్రహాం గారు మరి తన యొక్క అల్లుడు మరి లోతు గారిని మరి క్యాప్టివ్ అయిపోతే వారిని కాపాడడానికి వెళ్ళినప్పుడు దేవుడు విజయాన్ని ఇస్తాడు. మరి విజయం ఇచ్చినప్పుడు అక్కడ మెల్కిషెదెక్ అనే యాజకుడు, హీ హ్యాస్ 2 roles to play. He has a role of king and also he has a role of a priest. దేవుడు 2 రీతిలుగా మరి ఇది మన మెల్కిషెదెక్ గారికి ఆధిక్యతనిచ్చి ఉన్నారు. మరి అక్కడ దేవుడు మన మెల్కిషెదెక్ గారు అక్కడ దీవించడం చూస్తాం. బ్లెస్డ్ బీ అబ్రహాం ఆఫ్ గాడ్ మోస్ట్ హై, పొసెసర్ ఆఫ్ ద హెన్. మరి ఇది 20వ వచనం మీరు చూస్తే 18-20 వచనాల్లో ఇది రాయబడింది. అండ్ బ్లెస్డ్ బీ ద గాడ్ మోస్ట్ హై హూ హెస్ డెలివర్డ్ యువర్ ఎనిమీస్ ఇన్ టు యువర్ హ్యాండ్. సిమిలర్ వర్డ్స్ మనకు కనబడుతూ ఉంటాయి. ఎనిమీస్ని ఫుడ్ స్టూల్స్గా చేస్తాను, మరి ఇక్కడ అదే విధంగా కనబడుతుంటుంది. అండ్ హీ గేవ్ ఎ టైత్ టు, మరి మెల్కిషెదెక్ గారికి మనం టైత్ ఇవ్వడము అబ్రహాం గారు చూస్తూ ఉంటాం. మరి ఎంతో గొప్ప వ్యక్తి, మరి గొప్ప ఆర్డర్ ఆఫ్ మెల్కిషెదెక్, దట్ యు ఆర్ ద ప్రీస్ట్ అనేది మనం చూడగలిగితే కనుక ఈ విషయానికి కొంచెం మాట్లాడుకొని మనం ముందుకు వెళ్దాం. ప్రీస్ట్లీహుడ్ ఈజ్ సంథింగ్ దట్ యూ షేర్ అండ్ యూ కీప్ ఇట్ టు ద జనరేషన్స్. మొదటిగా ఐ బిలీవ్ అండ్ ద వర్డ్
also we see very, very precious, because Adam came into this world as the first priest, which I say, which who has sinned, but God has chosen him. డెఫినెట్లీ. ఎందుకంటే ఒకవేళ ఆడంని చూస్ చేసుకోకపోతే ఈ దినమున మనం అందరము ఉండేవారం కాదు. అక్కడి నుంచి మొదలై మెల్కీసెదెక్ గారు, మరి మధ్యలో చాలామంది దైవజనులు దేవుడు మాట్లాడుతూ దేవుడు ముందుకు తీసుకువెళ్ళాడు. దాని తర్వాత దేవుడు అదే విధంగా ముందుకు తీసుకువెళ్తూ ఈ దినమున మనకి యేసు ప్రభు తన సొంత కుమారుడైన ఒక యాజకుల వంశంలో మనల్ని కూడా చేరుస్తున్నందుకు దేవాది అనుకుందాం. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ గెటింగ్ ఆర్డైన్డ్ ఇన్ గాడ్స్ కింగ్డమ్. ఎందుకంటే దేవుడు చూస్ చేసుకున్న వారే దేవుడి పరిచర్య ముందుకు కొనసాగిస్తూ దేవుని ప్రజలను దేవుని యొద్దకు చేర్చేవారుగా నిలబడతారు. ఈ దినమున ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ దట్ గాడ్ ఈజ్ choosing us, each one of us, according to our own roles. I don't say that pastors, evangelists, లీడర్స్, సంఘ కాపలు, సంఘ పెద్దలు, యజమానులు, మరి ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ రోల్ ప్లే చేయాల్సి వస్తుంది. ఆల్ గాడ్ ఈస్ టెల్లింగ్ దట్ గాడ్ హ్యాస్ చూజన్ యూ ఫర్ ఎవర్ అని ఇక్కడ రాయబడింది. అది మనకు కూడా మనము కన్సిడర్ చేసుకోవాలి. మనం కూడా మన జీవితాలలో అది దాని యొక్క ప్రామిస్ని మనకు కూడా ఇస్తున్నాడని మనం నమ్మితే కనుక యేసు క్రీస్తు యొక్క వంశావళిలో మనం కూడా పార్ట్ అవుతాం. లయన్ ఆఫ్ జూదా, మరి జూదా వంశంలో కూడా మనం కూడా లేవీల యొక్క మనం చూసుకుంటే కనుక వారు కూడా దేవుని యాజకులు. వారి బ్లెస్సింగ్ మనకి దేవుడు ఎల్లప్పుడూ ఉంచాలి. మరి వాక్యాంశంలోకి వెళ్ళిపోతే కనుక మరి 7వ వచనంలో చూస్తే హీ షల్ డ్రింక్ ఆఫ్ ద బ్రూక్ బై ద వే సైడ్, దేర్ ఫోర్ హీ షల్ లిఫ్ట్ అప్ ద హెడ్. ఆమేన్. మరి ఈ యొక్క జర్నీలో మనం వెళ్తూ ఉన్నాం. దేవుడు మరి ఈ జర్నీలో మనం ముందుకు వెళ్తున్న టైంలో నేను మాట్లాడాను, మనము ఎక్కడున్నాము ఇప్పుడు? అడవిలో, ఆ ఘట్టమైన అడవిలో మనకి దోపిడీ దొంగల ద్వారా అన్నీ కోల్పోయిన పరిస్థితుల్లో మనం ఉండి ఉన్నాం. కానీ ఈ యొక్క ప్రదేశంలో వాట్ గాడ్ ఈస్ ప్రామిసింగ్ టుడే ఈజ్ దట్ మీకు దేవుడు నడుస్తూ ఉండగా అక్కడ ఏం కనిపించట్లేదు, కానీ గాడ్ ఈస్ గోనా క్రియేట్ యూ ఎ బ్రూక్ ఆఫ్ వాటర్. ఇఫ్ యూ కెన్ సీ మై పోస్టర్ అట్ ద బ్యాక్ ఎండ్, ఎలా ప్రవాహము దేవుడు తీసుకెళ్తున్నాడో అటువంటి ప్రదేశమును దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. అరణ్యములో మరి దేవుడు వారు ఎడారిలో నడుస్తూ మరి ఇశ్రాయేలు నడుస్తుండగా దేవుడు ఏం చేశాడంటే వారికి ఆహారం వేసి కంప్లైంట్ చేస్తుంటే వారికి మన్నానిచ్చిన గొప్ప దేవుడు. మరి ఈ దినమున వారికి అంతమందికి ఇచ్చిన గొప్ప దేవుడు నీకు నాకు ఈ దినమున ఇవ్వలేడా? మనం ఇజ్రాయేలీల మనము దేవుడు మనకి ఒక చర్చ్గా బిల్డ్ చేసుకున్నాం. మనకి దేవుని యందు నడుస్తున్న వారికి కొదువుగా ఏదన్నా ఉంటుందా అంటే నో వే. టుడే గాడ్ ఈస్ గివింగ్ ఎ గ్రేటర్ బ్లెస్సింగ్ ఇన్ యువర్ జర్నీ. ఆ యొక్క ప్రవాహం మనం చూస్తే ఆ బ్రూక్లో, ఆ ప్రవాహంలో నీటి ఒడ్డున మనం వెళ్తూ ఉండగా గాడ్ మైట్ గివ్ యూ ఎ ఫిష్ to you. God might give you a greater blessing that's coming up. ఈ యొక్క ప్రదేశంలో ఎడారిలో నాకు ఈ నిజ జీవితంలో మనం తీసుకోగలిగితే కనుక మనకు ఒకవేళ మనకు అవసరం తీరట్లేదేమో, మన అప్పులు ఇంకా క్లియర్ అవ్వట్లేదేమో, లేకపోతే దేవుడు ఇంకా తగిన బ్లెస్సింగ్ ఇంకా ఇవ్వట్లేదని మీరు బాధపడుతున్నారా? ఉన్నవి కూడా కోల్పోతున్నామయ్యా అంటున్నారా? ఇది మన దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటి అంటే హీ షల్ డ్రింక్ ఆఫ్ ద బ్రూక్ ఇన్ ద వే. మీరు వెళ్తున్న వేలో దేవుడు మీకు ప్రొవిజన్ క్రియేట్. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ విచ్ ఐఎమ్ టాకింగ్. గాడ్ ప్రొవైడ్స్ ఫర్ హిస్ చూజన్ వన్స్. దినమున యూసీహెచ్ సంఘంలో లేకపోతే చూస్తున్న మీరు మారు మనసు పొందిన దేవుని యందు నిలబడ్డ ప్రతి ఒక్కరికి ఆర్ ద చూజన్ వన్స్. గాడ్ కొంతమందిని చూస్ చేసుకుంటానని సెలవిస్తున్న గొప్పడే. దేవుడు ఏ విధంగా వారిని వాడుకుంటాడో, ఏ విధంగా వారిని పరిచర్యలోకి ఉపయోగించుకుంటాడో దేవుని చిత్త ప్రకారం దేవుడు వారికి ఒక ప్రణాళికను దేవుడు ఎంచి ఉన్నాడు. ఈ దినమున ఆ ప్రణాళికలో మీరు ఉన్నారని నేను నమ్ముచున్నాను. మరి ఈ యాక్ట్ ఆఫ్ డ్రింకింగ్ ఫ్రమ్ ద బ్రూక్ మరి సింబలైజింగ్ ఏంటి అంటే సస్టైనెన్స్. ఆ టైంలో జర్నీలో మనకు కావాల్సింది ఏంది? యెరూషలేము అనే పట్టణంకి మనం చేరాలంటే మనకు ఆ సస్టైన్ అవ్వాలి. సో దాహం తీసుకోవడానికి దాహం ఇస్తాడు. మరి చేపలు, గాడ్ మైట్ గివ్ యూ ఫిష్ అండ్ బ్రెడ్ యాజ్ వెల్. హీ కెన్ గివ్ యూ ఎనీథింగ్. మరి ఏలియాకు ఏ విధంగా కాకోలము ద్వారా మరి ఆహారం ఇచ్చాడో ఇది మీకు కూడా ఆ యొక్క బ్రూక్, మరి ఆ బ్రూక్ దగ్గరే మరి ఏలియాకు కూడా మనము ఆహారం ఇవ్వడం చూస్తున్నాం. మరి ఇది గాడ్ ప్రొవైడ్స్
ఫర్ హిస్ చూజన్ వన్స్. ఈ దినమున నాకు కష్టమున్నా నీ కష్టమున్నా దేవుని అందు నువ్వు కన్నీటి ప్రార్థన చేయగలిగి దేవా నీవు తప్పితే నాకు సహాయము ఎవ్వరు చేయలేరు నాయన. ఐఎమ్ అన్ఏబుల్ టు మేక్ ద డెసిషన్స్ బట్ యూ హ్యావ్ గివెన్ ద ప్రామిస్ that you will sustain me in this world, Lord. You will take me through this problem, to this issue అని మీరు ప్రార్థన చేయగలిగితే దేవుడు మీతో ఉంటాడు. మరి రెండో వ్యూలో మనం చూడగలిగితే ఈ ప్రామిస్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ యేసుక్రీస్తు కోసం, మనము తిరిగి రాబోతున్న యేసుక్రీస్తుకి దేవుడు ఇస్తున్న ప్రామిస్ ఏంటి అంటే విజయం, ట్రయంఫ్ అండ్ ఎక్సాల్టేషన్ ఇన్ క్రైస్ట్. రెండో పాయింట్గా మనం చూస్తున్నాం. ఎందుకు మరి లిఫ్టింగ్ ఆఫ్ వన్స్ హెడ్ సిగ్నిఫైస్ హానర్. మనం నార్మల్గా వెళ్తూ ఉన్నప్పుడు మనకి నీరసం వస్తే ఏం చేస్తాం? ఆల్ వీ డూ ఇస్ తల ఉంచు. ఫస్ట్ వాట్ వీ డూ, నీరసం రాగానే ఎవరన్నా నీరసంగా ఉన్నారని చెప్పాలంటే ఎట్లా, దే విల్ బీ లైక్ బెండ్ లైక్ దిస్, వాళ్ళ మెడగను వంచుకొని వారు ముందుకు వెళ్తూ ఉంటారు కదా. అప్పుడు చూసి ఏంటి నీరసంగా ఉన్నావు అని అంటారు. లేకపోతే నువ్వు ఏంటి సంథింగ్ ఈజ్ రాంగ్, యూఆర్ డల్ టుడే అని చెప్పి మనం మాట్లాడుతున్నాం. కానీ ఇక్కడ గాడ్ ఈస్ టెల్లింగ్ దట్ ఆ ప్రదేశంలో మీకు అక్కడ దాహాన్ని, మీ అవసరతలు ప్రొవైడ్స్ తీర్చే గొప్ప దేవుడు, మళ్ళీ మీ తలను పైకెత్తే గొప్ప దేవుడు. ప్రతి అవమానం మీరు దినమున అవమానంతో గోత్రు అవుతున్నారు, లేకపోతే ఈ యొక్క నాకు ఏం చెప్పుకోలేకపోతున్నా, ఐఎమ్ నాట్ యెట్ టైటిల్ అనే బాధతో మీరు ఉన్నారా, దేవుడు మీ తలలు ఇచ్చే రోజు ముందుగా ఉంది. మీరు గొప్పగా దీవించబడే రోజులు ముందుగా ఉన్నాయి. లెట్స్ ఆల్ జస్ట్ వెయిట్ ఫర్ దట్ ప్రామిస్ టైం. బట్ ఇక్కడ యేసుక్రీస్తును తన సొంత కుమారుని ఈ లోకముకు పంపించి దేవుడు ఈ లోకములో అందరి చేత మరి కొట్టబడి తిట్టబడి మరి మరణము ఈ యొక్క శుక్రవారపు దినమున మరి మరణించి మరి దేవుడు మరలా తిరిగి 3 దినముల తర్వాత పరిశుద్ధ దినమున లేవబడ్డం మనం చూస్తున్నాం. దిస్ ఈజ్ అన్ ఆర్డైన్ డే ఫర్ అస్, ఈచ్ వన్ ఆఫ్ అస్. లైక్ 28th day God has promised with a greater word today. I believe that it's not మై థింగ్ దట్ నేనేదో ఇక్కడికి వచ్చేసి ఐ డెంట్ ప్లాన్ దిస్ ప్రేయర్, నేనైతే ఏది ప్లాన్ చేసి దేవుని చిత్త ప్రకారంగా నేను నడుస్తున్నాను. దేవుని చిత్త ప్రకారంగా దేవుడు కూడా మనకి వాగ్దానములు ఆ విధంగా ఇస్తున్నాడు. ఈ దినమున ఆ యొక్క బ్రూక్ దేనికి రిజెంబుల్ అవుతుంది అంటే, గాడ్ ఈస్ టెల్లింగ్ దట్ సింబలైజింగ్ ఆఫ్ ద లివింగ్ వాటర్. మీకు ఆ జీవధారలు ఇచ్చే గొప్ప దేవుడు. మరి యోహాను 7:38 ఒకసారి చూడగలిగితే కనుక మీరు, whoever believes in me, as the scripture said, rivers of the living water will flow within them. Amen. జీవధారలు వారిలో ప్రవహిస్తున్న, ఎవరు నమ్మిన వానికి సమస్తము సాధ్యం. ఈ దినం నవ్వుతున్నారా మీరు దేవుని బ్లెస్సింగ్స్ని ఈ బ్రూక్ ద్వారా, లేకపోతే ఈ యొక్క ప్రవాహమవుతున్న ఈ యొక్క ప్రామిస్ ద్వారా మీరు నమ్ముతున్నారా? దేవుడు మీకు దీవెనలు తేవబోతున్నాడని నమ్మండి. ఒక చెల్లి, అక్క, అన్న, తమ్ముడు, అమ్మ, అమ్మమ్మ, ప్రతి ఒక్కరు దేవుడు ఇస్తున్న వాగ్దానం మీకు ఏంటంటే, మిమ్మల్ని ఆ యెరూషలేము పట్టణము చేరే వరకు, ఐఎమ్ రిసెంబలింగ్ దట్ యెరూషలేం పట్టణం ఈస్ the new heaven and the earth that God is creating for you and me. అప్పటి వరకు దేవుడు ఈ జీవధారలు మనకి ఇస్తూనే ఉంటాడు. ఈ జీవధారల ద్వారా మనకి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఆ జీవధార ఏంటి అంటే వాక్యమైన ఖడ్గమును మనం పట్టుకొని మనం ముందుకు వెళ్తే కనుక, మన పాదపీఠలకు ఈ వాక్యం అనేది మనము ధరించుకొని మనం ముందుకు వెళ్తే కనుక, దేవుడు ఎల్లప్పుడు మనతో మాట్లాడే గొప్ప దేవుడు. ఈ దినమున ఇవ్వాల్సిన టుడేస్ ఎంకరేజ్మెంట్ ఫర్ యూ ఇస్ దాట్ as we continue our fasting prayers, I believe that let's drink deeply. Drink deeply from the living water of God's presence. దేవుని సన్నిధిలో let's all drink this living water more and more, so that God provides us, that He chooses us in the right way. బట్ నో మ్యాటర్ వాట్ ఎవర్ ద సిచ్యువేషన్స్, బ్యాటిల్స్ ఏం కానీ, అపోజిషన్ ఏం కానీ, పరిస్థితులు ఏమైనా కానీ, మీకు వస్తున్న కష్టాలు ఏమైనా కానీ, లేకపోతే మీకు వస్తున్న విజయాలు ఏమైనా కానీ, అది దేవుని ఇస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని ఆ యొక్క ప్రవాహముతో తీసుకెళ్ళి ఆ యొక్క ప్రదేశం అరణ్యములో మీకు దేవుడు దీవెన ఇవ్వబోతున్నాడు. హీ గోనా లిఫ్ట్ యువర్ హెడ్ హై అండ్ ఎక్సాల్ట్ యూ ఇన్ డ్యూ టైమ్. ఎందుకంటే మనము యేసుక్రీస్తు పోలిన వారమై ఉన్నాం. యేసుక్రీస్తు ఈ దినమున మనందరికీ ఆయన రక్తము చిందించి మనకి ఏమిచ్చాడంట? ఆయన రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. ఆ రక్షణ భాగ్యం నువ్వు పొందావా ఈ దినమున? ఒకసారి ఒక బిడ్డ నువ్వు ఒకసారి చూసుకో,
పరీక్షించుకో. నిజమైన సాల్వేషన్ పొంది ఉన్నావా, లేకపోతే నామకార్థమైన సాల్వేషన్ పొంది ఉన్నావా? ఇది నీతోనే మాట్లాడుతుంటే నిజమైన సాల్వేషన్ పొందుకోండి. దేవుని రక్షణలో నడుస్తున్న ప్రతి ఒక్కరికి ఈ జీవదారులు మనం చదువుతున్న వాక్యంలో బలముగా నిలబడతాయి. ప్రతి మాట శక్తివంతంగా వినబడుతూ ఉంటుంది. ప్రతి మాట యేసుక్రీస్తుని దగ్గరగా చేస్తూ ఉంటుంది. సో he is sustaining you through this situation. I'm just 100% sure that God is going to sustain you with the problem you're facing today, and you will be walking in his victory today. So I want to share this good news to you. May God bless you in the coming days, and may God bless this word. దేవుడి చిన్న వాక్యమును దీవించును గాక. మరి నేను పంపిన ప్రతి ఒక్క వాక్య భాగమును చదవండి. మరి ఈ దినమున వచ్చిన 110 మరి మొత్తము మీరు చదవగలిగితే గనక దేవుడు మీకు కూడా ఒక మర్మమును దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుడు ఈ దినమున ఇచ్చిన వాగ్దానమును, ద స్ట్రెంగ్త్ ఫ్రమ్ ద లివింగ్ వాటర్స్. దిస్ ఈజ్ ద స్ట్రెంగ్త్ విచ్ గాడ్ హ్యాస్ గివెన్ మీ టుడే, అండ్ God has given to you as well. I bless you and pray. Let's all just bow our heads. తలలో ఉంచుకుంటే ప్రార్థన చేసుకొని మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, మీకు వందనాలు. ఈ దినమున నాయన పరిశుద్ధాత్మ ద్వారా మాకు ఇచ్చి ఉన్న ఈ యొక్క బలమైన కార్యమును బట్టి వందనాలు. జీవధారల నుంచి మీరు బలమును పొందుతారు అని సెలవిచ్చిన గొప్ప దేవుడు, ఈ జీవధారులైన ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడుతున్న విధమును బట్టి వందనాలు. ఏ దినమున యేసయ్యా మాకు కావాల్సిన ఈ దినమున యూ టోల్డ్ దట్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆన్ అవర్ వే ఆఫ్ అవర్ జర్నీ, లార్డ్ జీసస్ క్రైస్ట్, బిలీవ్ దట్ లార్డ్ యు ఆర్ ద గాడ్ హూ ఈస్ గోయింగ్ టు బ్లెస్ us. మరి సాలేం కింగ్ ఆఫ్ సేలెం మరి మెల్కీసెదెకు గారిని ఏ విధంగా యాజకుల వంశంలో చేర్చి ఉన్నారో నాయన, ఈ దినమున ఓ కింగ్ ఆఫ్ జెరూసలేం ఆఫ్ జీసస్ క్రైస్ట్ హ్యాస్ సేవ్డ్ అస్ ఓ మాస్టర్. ఆ యొక్క ప్రామిస్ కొనసాగిస్తున్న విధమును బట్టి వందనాలు. ఆ వంశంలో మమ్మల్ని కూడా చేరుస్తున్న విధమును బట్టి మీకు వేలాది వందనాలు చెల్లిస్తాం. ప్రతి ఒక్క chosen పీపుల్కి లార్డ్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ రిలీజ్ ఎ బ్లెస్సింగ్ ఆన్ దెమ్ ఓ మాస్టర్. లార్డ్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ రిలీజ్ ఎ గ్రేటర్ బ్లెస్సింగ్ టు దెమ్. ఇవాళ కావాల్సిన ఆదరణను, రానున్న రోజుల్లో మెరకల్స్ని వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం. కొట్టుమిట్టాడుతున్న ప్రతి ఒక్క సమస్యను, మీరు అడ్డుగోడగా నిలబడ్డ ప్రతి ఒక్క గోడనైనా తొలగించమని ప్రార్థిస్తున్నాం. అస్వస్థత గురి చేస్తున్న ప్రతి ఒక్కటి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ దే రిసీవ్ ద హీలింగ్ మాస్టర్. ఇన్ ద నేమ్ ఆఫ్ మైటీ గాడ్ ఐ బిలీవ్ అండ్ రిలీజ్ దిస్ హీలింగ్ పవర్ ఇన్ టు దేర్ బాడీస్ ఓ మాస్టర్. లార్డ్, మీరు వారికి శక్తివంతమైన బలమును మీరు దయచేయండి. మాతో మేము ఏమి చేయలేము, కానీ నాయన మీ ద్వారా మాకు ప్రతి ఒక్కటి సాధ్యమే. యేసుక్రీస్తు నామమున మేము ప్రతి ఒక్కటి సాధిస్తామనే బలమును ప్రతి ఒక్కరికి దయచేసి, ఫాస్టింగ్లో ఉంటున్న ప్రతి ఒక్కరు, మా సంఘమును ఇంకా పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని యేసుక్రీస్తు రక్తంతో కడిగి ఈ దినమున వారు బాప్టిజం పొందే సిచ్యువేషన్స్ మీరు క్రియేట్ చేయమని ప్రార్థిస్తున్నాం. దేవునికి దగ్గరగా వచ్చు సమయమును మీరు వారికి చేసి కాపాడి మీ కాపుదలతో ఉంచమని, మీ శక్తితో నింపమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ గాడ్ అండి. దేవునికి స్తోత్రం. ఇచ్చి అన్న యొక్క మంచి వాగ్దానమును బట్టి, దినమును బట్టి వందనాలు. మీరు అందరూ బలపడ్డారని నేను నమ్ముచున్నాను. రానున్న రోజుల్లో ఇంకను దేవుడు మనల్ని బలపరిచాడు. రేపటి చివరి దినంలో మనం దేవుని వాక్యమును బలముగా, దేవుని యొక్క ప్రామిస్ వర్డ్స్ ఫర్ సండే, ఎందుకంటే మీరు అందరూ ఆర్డినేషన్ కోసం ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ అయింది. ఏ ఆస్పీషియస్ డే, ఒక మ్యారేజ్ డే కంటే ఇది ఎంతో గొప్ప అయిన ఆర్డినేషన్ డేని మీరు ప్రార్థన చేయండి. మరి దేవుని మహిమార్థమై మేము నిలబడాలనుకుంటున్నాం. మీరు మాకు తోడుగా ఉంటారు, నడిపిస్తారు, దేవుడు నడిపిస్తారు మనల్ని, మాతో పాటు మనమందరం దేవుడు చూపిన యెరూషలేము, మరి మన న్యూ హెవెన్ అండ్ ఎర్త్ వచ్చేంత వరకు మనము దేవుని సన్నిధిలో నిలబడే వరకు మనకు దేవుడు అవకాశాన్ని ఇస్తే, మన రెండో రాకడ వచ్చే వరకు మన సంఘం నిలబడాలని ప్రార్థన చేద్దాం. అటు గొప్ప స్థితిగతులు దేవుడు ఇవ్వాలంటూ దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ అటెండింగ్ and praise be to God. Have a blessed day. Keep yourself hydrated, drink more water, and God will be with you all the time. As the living water flows, please drink the water so that God gives you strength as well. In the name of Jesus I pray. Amen. Bye.